శ్రీమతి నమః. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు, సీజ్ ద షీప్ అని ఉండవలసింది, కరెక్ట్ గా సరిపోయేది. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నా, హిందువుల గురించి ఆలోచిస్తున్నా ఎప్పుడు బురద జల్లటం బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్య చాలా మందికి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నారు అంటే వెంటనే గత చరిత్ర అంతా తవి తీసుకొస్తారు. వీళ్ళకి బురదలో బాగా దొల్లడం అలవాటు, అందుకే ఆ బురదలో ఉన్న మాటలన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటిస్తారు. ఇప్పుడు నేనేం పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏం కాదు, ఆయన నేనేమి సపోర్ట్ చేసుకురావట్లేదు, కానీ ఆయన చేస్తున్న మంచిని మనం సపోర్ట్ చేయాలని చెప్తున్నాను. మొన్న మహారాష్ట్రలో ఎన్నికలయ్యాయి. ఎన్నికల్లో ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో తెలుసా? అసలు మనం గెలవడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో, అవతల పార్టీ వాళ్ళు ఎన్ని మభ్యపెట్టారో, ఎన్ని విధాలుగా హిందువులకి ద్రోహం చేసే నిర్ణయాలను తీసుకున్నారో తెలుసా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసేయాలని, హిందువులకి నష్టం కలిగించే ఎన్నో పనులు చేయాలని, ఇవన్నీ ఎన్నో నిర్ణయం చేసుకున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొంతమంది అక్కడికి వెళ్ళి మన హిందూ ధర్మం గురించి చెప్పటం వల్ల ఎట్టకేలకు అక్కడ మనం గెలిచాం. అలా గెలిచిన పరిస్థితుల్లో మనం చక్కగా అందరూ కలిసి ఉండవలసింది పోయి ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆయన మీద బురద జల్లేయటం, కిందకి లాగేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో తెలుసా? అక్రమ రవాణా జరుగుతోంది రేషన్ బియ్యం. రేషన్ బియ్యం అంటే మామూలుగా కార్డు మీద ఎంత వస్తాయి? రూపాయికి ఇస్తారు అందరికి, అవునా? ఈ బియ్యం తీసుకునే వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, కావాలి అని అనుకుంటే వాళ్ళు ఉంచుకుంటారు, లేదు అంటే ఆ రేషన్ షాప్ లోనే వెనక్కి ఇచ్చేస్తారు. 10 రూపాయలకి 20 రూపాయలకి తీసుకుంటారట. అది కూడా నేను న్యూస్ లోనే చూశాను. నాకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారులేండి, మేము ఇలా కొనుక్కున్నాం అలా చేసామని. నేను అప్పుడు నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే బాగా నాకు అర్థమైంది అనమాట. ఇలా చేతులు మారి చివరి దళారు ఏం చేస్తున్నాడు అంటే సౌత్ ఆఫ్రికాకి 72 రూపాయలు చొప్పున అమ్ముకుంటున్నాడు. అలా అమ్ముకుంటే ఇన్ని కోట్ల కేజీల బియ్యం నెలకి అతనికి 1200 కోట్ల నుంచి 1300 కోట్ల రూపాయల లాభం వస్తుందిట. ఈ బియ్యాన్ని ఒక 20% మంది మాత్రమే వాడుకుంటారట, 80% మంది ఏం చేస్తారట, వెనక్కి ఇచ్చేస్తారట, మేము వాడుకోమని చెప్పి. ఎవరైతే వెనక్కి ఇచ్చేసారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని ఇలాగా దందా జరుగుతుంది. అలాగే ఈ బియ్యాన్ని మొలాసిస్ అంటే మద్యం తయారు చేయటంలో కూడా ఈ బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారట. ఈ చేపల కోసం వాటి కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారట. అంటే ఎన్ని అక్రమాలు చెయ్యాలో అన్ని అక్రమాలు చేసేస్తున్నారు. పైగా ఇది సముద్ర మార్గం ద్వారా అక్రమ రవాణా కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. అలా ఏళ్ల నుంచి జరుగుతుంటే ఎవరైనా ప్రశ్నించాలి అంటే భయపడిపోయేవారు. ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి అసలు ఎవనకాలు ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ బయటికి లాగుతున్నారు. అలాగే సీజ్ ద షిప్ అని కూడా అన్నారనమాట. అలా అన్నందుకు అసలు ఇంకా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు, ఇంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమైపోయాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆయన మంచి పనులు చేస్తున్నారు. అది కాకుండా ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఈ విజయవాడలో మత మార్పిడి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కృష్ణా ఘాట్ దగ్గర అక్కడ బీజేపీ వాళ్ళతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మత మార్పిడిలు జరిగితే ఊరుకోమని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరించారు. ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అవన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా అలా చేశారు ఇలా చేశారని చెప్పి దుమ్మెత్తి పోసేస్తూ ఉంటారే, కనీసం మాట్లాడడానికి మీకు మనసుందా? మన హిందూ ధర్మం కోసం పోరాడుతూ అంత అక్రమ రవాణా జరిగిపోతుంది, ప్రజలు సొమ్మంతా ఇలా అన్యాయంగా అయిపోతుందని చెప్పి ఆయన ముందడుగు వేసి ఒక చర్య తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే అసలు ఎంత చండాలంగా మాట్లాడాలో అంత అసహ్యంగానూ మాట్లాడేస్తున్నారు. మరి సామాజిక మాధ్యమంలో కూర్చుని తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు అంటూ 24 గంటలు ఇంకొకరిని ఆడిపోసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మాట్లాడచ్చు కదా. ఇంకొకరిని నిందించడం కాదు, వాళ్ళు చేస్తున్న పనిని కూడా వెనకాల నుంచి మనం చూసి గౌరవించాలి. మీరు ఒకవేళ వాళ్ళని సపోర్ట్ చేయలేకపోతే నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. సపోర్ట్ చేయకపోగా ఆయన చేసే పనిని వెనక్కి లాగుతూ నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడారనుకోండి, ఎక్కడొకక్కడ బొక్కబోర్లా పడతారు, తల బొప్పి కడుతుంది. అప్పుడు గాని మీకు అసలు విషయం అనేది తెలియదు. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, హిందూ ధర్మం గురించి ఆయన పోరాడుతున్నప్పుడు కాస్త చేయనివ్వండి. లేదు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బంగ్లాదేశ్ లో చిన్మయ కృష్ణదాస్ గురించి ఏమైంది? ఈ రోజుకి కూడా ఆయన్ని విడిపించుకోలేకపోయాం. అక్కడున్న హిందువులు విడిపించుకోలేకపోయారు, ఇక్కడున్న ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకేమైనా ఆయన బయటకు తీసుకురావచ్చేమో అని అనిపిస్తోంది. ఆయన దగ్గరికి వెళ్ళిన ఇంకొక ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే హిందూ దేవాలయాలను కూడా అక్కడ ఎంత దారుణంగా కూల్చేస్తున్నారో తెలుసా? అలాగే నిన్న వాట్సాప్ దాంట్లో ఒక బాగా సంపన్న కుటుంబుడైన ఒక వ్యక్తిని కింద పడుకోబెట్టేసి అతన్ని ఎలా ప్రాణాలు తీసి
చేసేసారో తెలుసా? ఆయన గురించి ఈ వీడియో పెడుతూ ఏమని చెప్పారో తెలుసా? ఇతను చేసిన ద్రోహం ఏంటి అంటే, ఇతనికి డబ్బు లేదా అంటే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కానీ ఇతని పొరపాటు ఏంటంటే అతను హిందూ అవటం వల్ల ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు, అన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి. వాళ్ళకి డబ్బు ఇవేం అవసరం లేదు, హిందూ అయితే చాలు, వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే అయిపోతుంది. మనం కళ్ళు తెరవకపోయినా, హిందూ ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులను మనం వెనక్కి తోసేసినా మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్లు మన హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళని, హిందూ ధర్మం కోసం సపోర్ట్ చేసేవాళ్ళని మాట్లాడేవనుకోండి, ఏదో ఒక రోజు విసుగొచ్చి వాళ్ళు వదిలేశారనుకోండి, మన పరిస్థితి కూడా బానిస బ్రతికే అవుతుంది. ఆయన అన్నదాంట్లో తప్పేంటి? సముద్ర మార్గం ద్వారానే కదా కసాబ్ మన దేశంలోకి వచ్చాడు. తాజ్ కాల్పులు అవన్నీ ఎలా జరిగాయి? సముద్ర మార్గం ద్వారా వచ్చిన కసాబ్ వల్లే కదా అవన్నీ జరిగాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఇలా అక్రమంగా ఇలా బియ్యం ఎవరికీ తెలియకుండా రవాణా అయిపోతూ ఉంటే రేపన్న రోజు ఎవరైనా సరే ఇలాగే మన దేశంలోకి చొరబడితే పరిస్థితి ఏంటి? మన దేశంలోకి ఎంతమంది బంగ్లాదేశీలు వచ్చేసారు చెప్పండి అక్రమంగా? ఎంతమంది అక్రమంగా ఏ ఆధార్ కార్డు లేకుండా భారతదేశంలో నివసిస్తున్నారు చెప్పండి? అలా నివసిస్తున్న వాళ్ళని మనం ఏమైనా చేయగలుగుతున్నావా? ఇప్పుడు అథెంటిక్ గా ఉండి మన దేశంలో ఏవైనా సరే అక్రమాలు జరుగుతున్నా, హిందువుల మీద దాడులు జరుగుతున్నా నేనున్నాను అని ప్రశ్నిస్తున్న వ్యక్తి గురించి అసహ్యంగా మాట్లాడకండి, బురద జల్లకండి. ఆయన ఏం చెయ్యాలని అనుకుంటున్నారో అది చేసేదానికి మేము కూడా సపోర్ట్ ఉన్నామని చెప్పి మనం మాట్లాడితే మన ధర్మం నిలబడుతుంది. లేదు అంటే మనం కూడా వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోదాం. ఈ బంగ్లాదేశ్ పరిస్థితే మనకు కూడా వచ్చేస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.